సో మన లాస్ట్ క్లాస్లో మానోమీటర్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో అసలు మానోమీటర్స్ అంటే ఏంటి, సో ఆ మానోమీటర్ని యూజ్ చేసి ప్రెజర్ ఎలా కనుక్కుంటాం అనేది డిస్కస్ చేసాం. మనం ఇది నెక్స్ట్ చాప్టర్ అయినా హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆన్ సబ్మెర్జ్డ్ బాడీస్ అనేది చూస్తున్నాం. ఓకే, హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆన్ సబ్మెర్జ్డ్ బాడీస్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇన్ కేస్ ఈ లిక్విడే ఉంది. ఓకే, ఈ లిక్విడ్లో మనకి ఇది సబ్మర్జ్ అయ్యి ఉంది, అంటే లోపల వాటర్లో ఇది ఏదైతే ఉందో, ఈ లోపల ట్యూబ్ ఏదైతే ఉందో అది సబ్మర్జ్ అయింది. నాకు ఆ సబ్మర్జ్ అయిన దాని మీద ఫోర్స్ కావాలి. ఓకే, అసలు ఆ ఫోర్స్ నాకెందుకు? సో ఈ ఫోర్స్ ఇవన్నీ కనుక్కోవడం నాకెందుకంటే, ఇప్పుడు నువ్వు రేపొద్దున బ్యారేజ్ కడతావు. ఓకే, బ్యారేజ్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇవన్నీ గేట్లు పెట్టి, మొత్తం గేట్లు పెట్టి వెనకాల వాటర్ని స్టోర్ చేద్దాం అనుకున్నాం. సో వాటర్ని స్టోర్ చేద్దాం అనుకున్నా, సో దాన్ని మనం బ్యారేజ్ అంటాం. ఓకే, సో బ్యారేజ్ అంటే నథింగ్ బట్ ఒక గేట్. ఓకే, సో ఒక గేట్ స్ట్రక్చర్ని పెట్టి, అంటే వెనకాల వాటర్ ఏదైతే ఉందో, సో ఆ వాటర్ మొత్తాన్ని నేను ఆపుతున్నాను. ఓకే, దెర్ ఈజ్ సమ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మనుషులందరినీ ఒక రూమ్లో కుక్కేసి వాళ్ళందరినీ బయటికి రానివ్వకుండా తలుపేస్తే వాళ్ళందరూ తలుపుని తోస్తారు. ఆటోమేటిక్గా దెర్ ఈజ్ సమ్ ఫోర్స్, సో దే విల్ ఎగ్జర్ట్ సమ్ ఫోర్స్. అలాగే వాటర్ కూడా ఒక చలనం ఉన్న బాడీ. సో అదేం చేస్తుంది? ఒక ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే సబ్మర్జ్ అవుతుందో, ఒక బాడీ అనేది సబ్మర్జ్ అవుతుందో, అప్పుడు దాని మీద దెర్ ఈజ్ సమ్ ఫోర్స్. సో ఫర్ సపోజ్ బ్యారేజ్ గేటే తీసుకుందాం. సో ఈ బ్యారేజ్ గేట్ అంటే, ఇక్కడ బ్యారేజ్కి డ్యామ్కి డిఫరెన్స్ తెలియాలి. డ్యామ్ అంటే కంప్లీట్ మ్యాషనరీ స్ట్రక్చర్ ఉండి, అది డ్యామ్ అంటే ఇప్పుడు డ్యామ్ మీద నుంచి మనం నడుచుకుంటూ రావచ్చు, బట్ బ్యారేజ్ మీద అలా నడుచుకుంటూ రావడం సాధ్యం కాదు. ఓకే, సో ఇన్ కేస్ దానికి ఎక్స్టర్నల్గా మనం ఏదన్నా కడితే తప్ప, సో బ్యారేజ్ మీద గేట్స్ ఉంటాయి. ఓన్లీ అలోన్ గేట్స్ వల్ల మనం వాటర్ని ఆపితే దాన్ని బ్యారేజ్ అంటాం. కంప్లీట్ మ్యాషనరీ స్ట్రక్చర్ వల్ల దాన్ని ఆపితే మనం డ్యామ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యారేజ్ గేట్స్ అనేవి ఏం చేస్తాయి? వాటర్లో సబ్మెర్జ్ అయ్యి ఉంటాయి. సో అంటే ఒక సైడ్ వాటర్ ఉంటాయి, సో కంప్లీట్ వాటర్లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వాటర్ నేను కొన్ని వదిలిన తర్వాత రెండు సైడ్లు కూడా ఈక్వల్ అయిపోయినాయి, బాగా ఫ్లడ్ వచ్చింది. సో ఇటు వాటర్ ఉన్నాయి, ఇటు వాటర్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఆ మధ్యలో ఉన్న సర్ఫేస్ యొక్క దాని మీద ఉన్న ప్రెజర్ అనేది నాకు తెలియాలి కదా. సో అలా తెలియడానికే ఈ సబ్మర్జ్డ్ సర్ఫేసెస్ అనేది మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఈ సబ్మర్జ్డ్ సర్ఫేసెస్లో ఇప్పుడు ఫర్ సపోజ్ దీంట్లో ఉన్న ఈ ట్యూబ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి ఈ ట్యూబ్ కనబడుతుంది కదా, సో ఈ ట్యూబ్ ఏదైతే ఉందో, సో అది కూడా అలాంటిదే ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో అందుకు నువ్వు నేర్చుకోవాలన్నమాట ఈ చాప్టర్. సో అండ్ హై ఈల్డింగ్ అంటే చాలా తక్కువ ఎఫర్ట్తోనే ఎక్కువ మార్కులు వచ్చే చాప్టర్ అనమాట. సో అందుకని మనం నేర్చుకోవాలి, ప్రతి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఇది. సో దేంట్లో అయితే ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉందని. సో ఇప్పుడు ఇది సబ్మర్జ్ అయింది అనుకున్నాను నేను, ఇలాంటిది ఒక బాడీ ఇది. సో సబ్మర్జ్ అయింది అనుకున్నా. సో దాంట్లో నేను మొత్తానికి కనుక్కోగలనంటే ఎప్పుడు కూడా కంప్లీట్గా కనుక్కోలేము. అంటే ఈ డెరివేషన్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదు, బట్ ఎలా WAX బార్ అనేది ఎలా వస్తుంది అనేది మనకు తెలియాలి. టోటల్ ప్రెషర్ ఏదైతే ప్రెషర్ యాక్ట్ అవుతుందో, సో ఎప్పుడైతే వాటర్లో ఒక బాడీ సబ్మర్జ్ అయ్యిందో, సో దాని యొక్క స్ట్రెస్ అనేది ఇక్కడ విత్ సమ్ WH అంటే హైడ్రోస్టాటిక్ ఫోర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అంటే మనకు అర్థం తెలియదు. హైడ్రో అంటే వాటర్, స్టాటిక్ కదలకుండా అలాగే ఉంది. సో దాన్ని మనం హైడ్రోస్టాటిక్ అంటాం. ఓకే, సో హైడ్రోస్టాటిక్ అంటే ఎప్పుడైతే వాటర్ కదలకుండా ఒక బాడీ దాంట్లో ఉన్నప్పుడు దాని మీద వాటర్ ఎగ్జర్ట్ చేసే ప్రెజర్ని మనం హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అంటాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ P. అంటే P అన్నా F అన్నా ఇక్కడ ఇదే. సో దీన్ని మనం న్యూటన్స్లో ఇండికేట్ చేస్తాం. హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అన్నాం కదా, సో ఫోర్స్ అన్నాం కాబట్టి ఫోర్స్ అని అంటే ఇప్పుడు కూడా న్యూటన్స్. మనకి యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో కూడా మనం ఏ క్వశ్చన్ చేస్తున్నా యూనిట్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. యూనిట్ కన్వర్జేషన్ మనకు రావాలి. సో ఇందులో న్యూటన్స్లో ఉండాలి మనకి ఫోర్స్, లేదా కేజీస్లో ఉండాలన్నమాట. కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంటూ 9.81 చేసి. సో సెంటర్ ఆఫ్ ప్రెషర్. ఓకే, ఇప్పుడు ప్రెషర్ పడుతుందన్న దాని మీద మనం ఎగ్జర్ట్ అవుతుంది ఫోర్స్, ఇదన్నీ చెప్పాం మనం. సో ఇప్పుడు ఈ వాటర్ ఫోర్స్ ఏదైతే పడుతుందో, సో దాన్ని మొత్తం కూడా ఒక పర్టికులర్ సెంటర్ నుంచి యాక్ట్ అవుతుంది. సో అదే సెంటర్ ఆఫ్ ప్రెషర్. సెంట్రాయిడ్ ఆఫ్ ప్రెషర్ రెండు వేరు. ఎందుకు వేరు అంటే, సెంట్రాయిడ్ అంటే బాడీ యొక్క వెయిట్, సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటే ఏదైతే వాటర్ ఎగ్జర్ట్ చేస్తున్న ప్రెషర్ ఉందో దాని యొక్క సెంటర్. ఎందుకంటే ఇప్పుడు వెయిట్, ఇప్పుడు ఈ వెయిట్ ఉంది, సో దీనికి సెంట్రాయిడ్ ఇది అనుకుందాం. బట్ వాటర్ ఇదే ప్రెషర్ నుంచి ఎగ్జర్ట్ చేస్తుంది అంటే ఎగ్జర్ట్ చేయదు. ఎందుకంటే వాటర్ అనేది లీనియర్గా వేరీ అవుతుంది. సో వాటర్ అనేది లీనియర్గా వేరీ అవుతుంది యాజ్ వీ గో డీప్ ఇన్ టు ద వాటర్. ఓకే, సో ఇప్పుడు ఎంత హైట్ వెళ్తే అంత వాటర్ అనేది లీనియర్గా వేరీ అవుతుందని మనం చూసాం అంతకుముందు. సో ఎప్పుడు కూడా వాటర్ అనేది లీనియర్గా వేరీ అవుద్ది ఎప్పుడైతే ఈ బాటమ్ ఫేజ్ ఉందో. సో ఈ బాటమ్ ఫేజ్ ఉందో అక్కడ ఎక్కువ ఇదంతా వాటర్ నింపేసి ఉంటే, మనం ఒక ట్యాంక్లో వాటర్ నింపేసి ఉంటే ఇదంతా, సో ఇక్కడ నుంచి ఇక్కడ తక్కువ ప్రెషర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే బాటమ్కి వెళ్ళిపోతామో అప్పుడు మన మీద ప్రెషర్ ఎక్కువైపోద్ది. వాటర్ పైన ఉన్నంత వరకు ఓకే, బట్ కిందకి వెళ్తే మన బాడీ మీద యాక్ట్ అయ్యే వాటర్, ఈ పైనుంచి మొత్తం ఉన్న వాటర్ మన మీద యాక్ట్ అవుతుంది. సో
యాజ్ వీ గో డీప్ ఇన్ టు ద సాయిల్ వీ విల్ ఫీల్ వెరీ హార్డ్ టు కమ్అట్. అంటే ఒక ఊబిలో ఇరుక్కుపోయినప్పుడు మనం కిందకి వెళ్ళే కొద్దీ పైకి రావడానికి కష్టం అయింది. ఎందుకు అలా అవుతుంది అంటే, సో ఎప్పుడైతే మనం కిందకి మునిగిపోతున్నామో, సో కిందకి వెళ్ళిపోతున్నామో, అప్పుడు ఏమవుతుందంటే మన మీద పెరిగే వెయిట్, బాడీ యొక్క అది ఏదైతే వాటర్ యొక్క వెయిట్ ఉందో సో అది పెరిగిపోద్ది. అది ఎలా వేరీ అవుద్ది అంటే WH. సో ఇలా వాటర్ అనేది లీనియర్గా వేరీ అవుతుంటుంది. సో అందుకని బాటమ్ సర్ఫేస్లో ఎప్పుడు కూడా ఎక్కువ ప్రెజర్ అనేది ఉండడం జరుగుద్ది. సో అందుకే మనం బాటంలో వేసేటప్పుడు కూడా, అంటే ఏదైతే మనం ట్యాంక్స్ కడతామో అక్కడ మనం కాంక్రీట్ వేస్తాం అనమాట బేస్లో. సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చే ఉండదు, పైన ట్యాంకులు కడతారు కదా మన ఇంటి మీద. సో అక్కడ కింద సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మీద మనం ఎక్కువగా కాంక్రీట్ మాత్రమే ప్రిఫర్ చేస్తాం. అలాగే తొట్లు కట్టేటప్పుడు కూడా మొత్తం కాంక్రీట్ చుట్టూ వేయడానికి కారణం ఏంటంటే, సో కింద ఏదైతే కాంటాక్ట్ ఏరియా ఉందో సో ఇక్కడ ఈ కాంటాక్ట్ ఏరియా మీద ఎక్కువ ప్రెషర్ అనేది ఉండడం జరుగుతుంది. సో అందుకని బేసిక్గా ఇక్కడ ఉండే ప్రెషర్ WH. ఈ హెచ్ ఎంత కిందకి వెళ్తే అంత ప్రెషర్ పెరుగుద్ది. సో అందుకే సెంటర్ ఆఫ్ ప్రెషర్, సెంట్రాయిడ్ ఒకటి కాదు. సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటే వాటర్ యొక్క ఫోర్స్ యొక్క సెంటర్. అదే సెంట్రాయిడ్ అంటే వాటర్ యొక్క సెంటర్ ఆఫ్ అంటే మన ఏదైతే బాడీ యొక్క వెయిట్ ఉందో అది సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని కూడా అంటారనమాట. సో ఇక్కడ వచ్చేసరికి సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ డిఫరెన్స్ మనకి ఇందులో అర్థం కావాలి. సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎప్పుడు కూడా, ఇప్పుడు దీనికి సెంట్రాయిడ్ ఏమవుద్ది, దీని సెంట్రాయిడ్ H/2 అవుద్ది ఒక రెక్టాంగులర్ సెక్షన్కి. అదే సెంటర్ ఆఫ్ ప్రెషర్ వచ్చి దీంట్లో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే 2H/3 అవుద్ది. ఓకే, సో 2H/3 అవుద్ది. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉండడం జరుగుతుంది, ఇంకొంచెం లోపలికి. అంటే ఇది 0.6 ఉంటే ఇది 0.5 ఉంటుంది. సో ఎప్పుడు కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీతో పోల్చుకుంటే సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది కిందకు ఉంటుంది, తక్కువ ఇంకా లోపలికి ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇది ప్రెషర్ డయాగ్రామ్ యొక్క సెంట్రాయిడ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ ప్రెషర్ గురించి మనం చూద్దాం. ఓకే, సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ గురించి చూసినట్టయితే, సో వాటర్ అనేది ఎలా వేరీ అవుద్ది అనేది చూసాం. సో ఎప్పుడైతే వాటర్ ఉంటుందో, ఇది ట్యాంక్ అయితే, సో దీంట్లో ఒక 4 మీటర్స్ వాటర్ ఉందనుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు అర్థమవుద్ది. సో 4 మీటర్స్ వాటర్ ఉంటే, ఇప్పుడు ఇందులో నేను 2 మీటర్స్ దగ్గర సబ్మెర్జ్ అయ్యాను అనుకోండి. అప్పుడు నా మీద పడే ప్రెషర్ ఎంతంటే 9810 న్యూటన్స్ ఇంటూ ఎన్ని మీటర్స్ ఉంది, 2 మీటర్స్ ఉంది. సో 19,620 kg మీటర్ స్క్వేర్. ఇది నా మీద పడే kg/m². ఇది నా మీద పడే ఫోర్స్ అనమాట. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత సర్ఫేస్ ఉంది అంటే, ఇప్పుడు ఇది ఎంత ఉండొచ్చు అంటే ఒక పెద్ద చెరువు అయి ఉండొచ్చు, రిజర్వాయర్ అయి ఉండొచ్చు, ఎంతైనా అవనాయి, అది ఎంత లాంగ్ అయినా ఉన్నాయి, అంటే వాటర్ ఎంత దూరం అయినా స్ట్రెచ్ చేసి ఉన్నాయి. బ్రెత్తో నాకు సంబంధం లేదు. యాజ్ వీ గో బై ద డెప్త్ ద వాటర్ ప్రెషర్ ఇంక్రీజెస్. అంటే నువ్వు ఇప్పుడు ఒక చిన్న స్విమ్మింగ్ పూల్లో మునిగినా అదే ప్రెషర్, పెద్ద రిజర్వాయర్లో మునిగినా అదే ప్రెషర్ ఉంటుంది. సో వెడిత్ అనేది అసలు మ్యాటరే కాదు. సో యాజ్ వీ గో డీప్ ద మోర్ ద ప్రెషర్, అంటే ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఉండేదన్నమాట. సో ఇది వాటర్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ హైట్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ 4 అనుకో, ఇదేమవుద్ది, డబల్ అవుతుంది. సో ఇలా హాఫ్, అందుకే హాఫ్ ఇంటూ WH దీని యొక్క మన ఏరియా, ఆ ప్రెషర్ డయాగ్రామ్ యొక్క ఏరియా అనమాట. సో దీన్ని మనం ఇంకోలా కూడా రాసుకోవచ్చు, హాఫ్ ఇంటూ WH². ఏరియా యొక్క అంటే మన ట్రయాంగిల్లా ఉంది కదా, సో హాఫ్ ఇంటూ WH ఇంటూ H. సో అలా కూడా మనం రాసుకోవచ్చు అనమాట. సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది, లేదంటే W ఇంటూ H ఇలా కూడా రాసుకోవచ్చు, ఎంత ఫోర్స్ ప్రెషర్ అనేది ఎగ్జాక్ట్ అవుతుంది అనేది. ఓకే, అందుకని మనకు ఎప్పుడు కూడా వాటర్ యొక్క ప్రెషర్ అనేది లీనియర్గా వేరీ అవుతుంది యాజ్ వి గో డీప్ ఇంటూ ది. సో సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ ప్రెషర్, ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో అదే సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటే. సో ఫర్ సపోజ్ దీంట్లో ఈ DH అంటే మొత్తం నాకు ముందు తెలియదు కదా, సో అందుకని ఈ DH అనే పోర్షన్కి ఎంతవరకు ప్రెషర్ పడుతుందో నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. సో ఫోర్స్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా, అంతే కదా. సో మనకి స్ట్రెస్ యొక్క ఫార్ములా ఏంటి, అక్కడైతే స్ట్రెస్ అంటాం, ఇక్కడ ప్రెషర్ అంటాం. సో ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఇందులో నాకు DA, ఈ పర్టికులర్ ఏరియా, ఈ పర్టికులర్ ఏదైతే స్ట్రిప్ ఉందో ఆ ఏరియా కావాలనుకుంటున్నా. సో ఫోర్స్ ఇంటూ మన ప్రెషర్ ఇంటూ ఏరియా చేస్తా. సో అది నా పర్టికులర్ DF అనే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, దానికి DH అనే డెప్త్ ఉంది. సో DH అనే డెప్త్ ఉంది. సో దాని యొక్క ఏరియా DA. ఓకే, సో ఈ DH అంటే మొత్తం టోటల్ H ఇంటూ DA ఏరియా అయితే పర్టికులర్ ఏరియా ఉందో సో ఆ ఏరియా. సో దాన్ని ఇంటూ చేస్తే
విత్ రెస్పెక్ట్ టు ఫోర్స్ దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చేది అంటే హోల్ ఈ పర్టికులర్ దాన్ని అయితే డిఎఫ్ ఇంటూ రోజీ హెచ్ ఇంటూ డిఏ. సో ఆ పర్టికులర్ ఏరియా దగ్గర. సో ఈ రోజీ అనేది ఎందుకు వేసుకున్నానంటే పి ఈక్వల్ టు ఒమేగా హెచ్. ఒమేగా అంటే మన స్పెసిఫిక్ వెయిట్, దీంట్లోంచి రో ఇంటూ జీ చేస్తాం. సో అందుకని ఇది డబ్ల్యూ అంటే స్పెసిఫిక్ వెయిట్ అనేది వేసుకోవచ్చు, మాస్ డెన్సిటీ ఇంటూ గ్రావిటీ అయినా వేసుకోవచ్చు అనమాట, ఇంటూ హెచ్. సో ఇప్పుడు ఏమవుద్ది, ఒమేగా హెచ్ లేదా రోజీ హెచ్ అవుతుంది. సో ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ అంటే రో ఇంటూ జీ, నథింగ్ బట్ మాస్ డెన్సిటీ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఫోర్స్ ఈక్వల్ టు రోజీ. హెచ్డిఏ అంటే మనం స్టార్టింగ్లో మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నేర్చుకున్నాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా అంటే ఏ ఇంటూ ఎక్స్ బార్. సో దాన్ని బట్టి రోజీ ఏఎక్స్ బార్. సో దాంట్లోంచి డబ్ల్యూ ఏఎక్స్ బార్ అనేది రావడం జరుగుద్ది. సో ఇప్పుడు ఏదైనా ఒక సబ్మర్జ్డ్ బాడీ ఉంటే దాని మీద పడే ఫోర్స్ అంటే దాని మీద ఎగ్జాక్ట్ అయ్యే ఫోర్స్ మనం ఇందాక మాట్లాడుకునేది అక్కడ ప్రెజర్ అనమాట, పి ఈక్వల్ టు ఒమేగా హెచ్ అనేది. సో అదే ఒక బాడీ సబ్మర్జ్ అయి ఉంటే దాని మీద పడే ఫోర్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సర్కిల్ ఉంటే ఇప్పుడు దీని మీద పడే ఫోర్స్ ఎంత ఉంటుందంటే ఇది సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది. ఓకే, సో అదొక 2 మీటర్స్ అనుకుందాం. ఈ సర్క్యులర్ లామినా ఏదైతే ఉందో ఇది ఒక 5 అనుకుందాం. సో ఇప్పుడు ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏమవుద్దంటే ఈ 2 ప్లస్ d/2 కదా దీనికి. సో 5/2 4.5. సో ఇది ఎక్స్ బార్ అవుతుంది. సో ఎక్స్ బార్ ఇప్పుడు కూడా ఒక సమ్ పర్టికులర్ డిస్టెన్స్ నుంచి ఎంత లోపలికైతే ఉందో దాని యొక్క సెంట్రాయిడ్ అది చేస్తే ఎక్స్ బార్ వస్తుంది. సో ఎక్స్ బార్ ఎప్పుడు కూడా ఎక్స్తో పోల్చుకుంటే, ఎందుకంటే ఎక్స్ కూడా కలుపుతున్నాం కదా, సో ఎక్స్తో కలుపుకుంటే ఎక్స్ బార్ ఇప్పుడు కూడా అంటే ఎక్స్ బార్ అనేది ఇక్కడ మనం వేసేది సెంట్రాయిడ్. ఓకే, సో ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అంటే ఏదైతే సెంట్రాయిడ్ ఉందో అంటే మన d/2 ఉందో దానికన్నా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో ఎక్స్ బార్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఉంటుంది. సో అది మనం తెలుసుకోవాలి. సో ఎంత డెప్త్ సబ్మర్జ్ అయిందో అది కూడా యాడ్ చేస్తాం ఎక్స్ బార్ కలిపేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు నుంచి సమ్ పర్టికులర్ డిస్టెన్స్లో ఉందనుకో ఇది ప్లస్ దీని యొక్క సెంట్రాయిడ్ అది నాకు ఎక్స్ బార్ అవుద్ది. ఇక్కడ వచ్చే ఎక్స్ బార్ వేరు, సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ వేరు. సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే IG/AX బార్ ప్లస్ ఎక్స్ బార్. సో ఈ ఎక్స్ బార్ ప్లస్ IG/AX బార్. సో ఇది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో అందుకే మనకి సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి ఎలా డెరివేషన్ ఉందో సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ కూడా అలాగే డెరివేషన్ ఉంటుంది. సో అది మనకు అనవసరం. మనకి ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ తెలియడానికి మీకు ఇది చెప్పాను. సో XCP ఈక్వల్ టు IG/AX బార్ ప్లస్ ఎక్స్ బార్ అనమాట. ఓకే, ఇది చేస్తే మనకి XCP అనేది రావడం జరుగుద్ది. సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ కూడా అడుగుతాడు. సో ఈ పర్టికులర్ సర్కిల్ యొక్క సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎంత, అలాగే స్క్వేర్ యొక్క సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎంత. సో వాటిలన్నిటికీ మనకి IG అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇన్ కేస్ బాడీ అనేది ఇలా బేస్కి అంటే ఏదైతే వాటర్ ఉందో వాటర్ సర్ఫేస్కి అది అలా అటాచ్ అయిపోయి ఉందనుకో డైరెక్ట్గా ఐ బేస్ వేసుకోవచ్చు, ఇంక ఈ ఎక్స్ బార్ వేసుకోకర్లా. బట్ ఇన్ కేస్ ఆ బేస్ అంటే ఇప్పుడు అక్కడ మనకి అబౌట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ బేస్ తెలియదు అనుకో IG/AX బార్ ప్లస్ ఎక్స్ బార్ వేయాల్సిందే. సో ఇది సమ్ డిస్టెన్స్ ఉంటే ఎక్స్ బార్ ప్లస్ IG/AX బార్ వేయాలి. సో ఇది సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది వస్తుంది అనమాట. సో ఇన్ కేస్ ఒకవేళ హారిజెంటల్గా సబ్మర్జ్ అయితే ఇది వెర్టికల్గా సబ్మర్జ్ అయినప్పుడు, ఒకవేళ హారిజెంటల్గా సబ్మర్జ్ అయినప్పుడు ఎక్స్ బార్ ఈక్వల్ టు XCP అయిపోద్ది. సో ఏదైతే డిస్టెన్స్ ఉందో ఎంత దూరం సబ్మర్జ్ అయిందో హారిజెంటల్ ప్లేన్ అయితే అప్పుడు ఎక్స్ బార్ ఈక్వల్ టు XCP అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో సో ఈ మొత్తంలో కూడా ఎక్స్ బార్ అంటే ఏదైతే మనం బాడీ సబ్మర్జ్ అయ్యిందో సో అది డైరెక్ట్గా వాటర్ దాని మీద పడిపోద్ది. సో ఇంక ఎక్స్ట్రా ఎక్కడా కూడా పడదు కదా. సో అందుకని ఎప్పుడైతే హారిజెంటల్ ప్లేన్ ఉంటుందో ఎక్స్ బార్ ఈక్వల్ టు XCP అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంక్లైన్ ప్లేన్ ఉంటే అదే ప్లేస్లో హెచ్ బార్ ఈక్వల్ టు y బార్ సైన్ θ అవుద్ది. అలా ఎందుకు ఇస్తాడంటే ఒకవేళ ఇంక్లైన్డ్గా ఉందనుకోండి, సో దెర్ ఈజ్ 30 degrees ఇంక్లినేషన్ విత్ ద హారిజెంటల్ అంటే ఫ్రీ వాటర్ సర్ఫేస్కి 30 degrees ఇంక్లినేషన్ ఉంది. సో దాని యొక్క సెంటర్ అంటే దాని యొక్క హెచ్ బార్ కనుక్కోండి అని నడిస్తే అప్పుడు ఇంక్లైన్డ్ ఏదైతే ఉందో y బార్ ఇంటూ సైన్ θ చేయాలి. ఆడ θ కూడా ఇస్తాడు విత్ వాటర్ సర్ఫేస్ ఎంత ఇంక్లైన్డ్ అయ్యి ఉంది అని. ఓకే, సో అలాంటప్పుడు ఈ y బార్ అనేది ఇలా ఇంక్లైన్డ్గా ఉంటుంది. సో మనకు కావాల్సింది ఎలాగా ఈ డైరెక్షన్లో కావాలి, వెర్టికల్ డైరెక్షన్లో కావాలి.
సో అప్పుడు సైన్ డేటా ఇంటూ వై బార్ ఈక్వల్ టు హెచ్ బార్ అవుతుంది. సో వై బార్ సైన్ డేటా ఈక్వల్ టు హెచ్ బార్ అని వేయాలి. సో అప్పుడు వేసేటప్పుడు ఇక్కడ ఏదైతే ఎక్స్ బార్ ఉందో సో అది వేసేటప్పుడు వై బార్ సైన్ డేటా వేయాలి. లేదంటే 2 హైట్స్లో ఇంక్లైండ్ అయ్యి ఉందని ఇస్తాడు ఒకసారి. సో అప్పుడు ఏం చేయాలంటే y1 + y2 యావరేజ్ చేసి వచ్చేది వై బార్ అవుతుంది అనమాట. ఒకటి ఇలా కూడా ఇవ్వచ్చు, లేదంటే ఇంక్లైండ్ అయ్యి ఉంది, గ్రేటర్ హైట్ ఇది, లీస్ట్ హైట్ ఇది అని ఇస్తాడు. సో అప్పుడు ఆ రెండింటికి యావరేజ్ చేస్తే హెచ్ బార్ వస్తుంది. అప్పుడు సెంట్రాయిడ్ అంటే మన ఇది సెంటర్ ఆఫ్ ప్రెషర్ కావాలంటే ఏం చేస్తాం, ఐజీ సైన్ స్క్వేర్ డేటా ఏఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ బార్. అంటే ఇంక్లినేషన్ ఉన్నప్పుడు ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి, సైన్ స్క్వేర్ డేటా ఏఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ బార్. సో ఇందులో మనం అడిగే క్వశ్చన్స్ ఏంటంటే రిపీటెడ్గా సెంటర్ ఆఫ్ ప్రెషర్ అడుగుతాడనమాట. సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది ప్రతిదానికి క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఐజీ బై ఏఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ బార్. ఇప్పుడు నాకు ఒక రెక్టాంగులర్ లామినా ఉంది. సో ఆ రెక్టాంగులర్ లామినా యొక్క సెంటర్ ఆఫ్ ప్రెషర్ నాకు కావాలి. సో అప్పుడు ఏం చేస్తా, ఎక్స్ బార్ ఈక్వల్ టు నాకు తెలుసు. సో ఇది h/2. ఓకే, h/2 దగ్గర ఇది ఉంది. ఓకే, సో ప్లస్ bh³/12 bh³/12 బై అంటే ఐజీ అంటే ఈ ఎక్స్ బార్ అంటే ముందే వేసుకున్నా. సో సెంట్రాయిడ్ ఎక్కడ ఉందనేది. సో ఎక్స్ బార్ అంటే సెంట్రాయిడ్ డిస్టెన్స్, ఎక్స్ఈపీ అంటే సెంటర్ ప్రెషర్. సో మనం సెంట్రాయిడ్ని బేస్ చేసుకుని సెంటర్ ప్రెషర్ తీసుకురావాలి. సెంటర్ ప్రెషర్ ఎప్పుడు కూడా సెంట్రాయిడ్తో పోల్చుకుంటే కిందకే ఉంటుంది అంటే బిలో ఉంటుంది. ఎందుకంటే సెంట్రాయిడ్ ప్లస్ ఈ ఫ్యాక్టర్ని మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఐజీ బై ఏఎక్స్ బార్. ఎక్స్ బార్ అంటే సెంట్రాయిడ్ h/2, ఇది b ఇంటూ h/2 bh³/12 దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఇందులో bh³ ఉంటుంది. సో ఇంకా హెచ్ మిగులుద్ది 12 2 6 టైమ్స్ పోద్ది. h/2 ప్లస్ h/6 ఈక్వల్ టు 2h/3 వస్తుంది. ఇప్పుడు దీని యొక్క సెంట్రాయిడ్ చూసినట్టయితే 0.5 దగ్గర ఉంటుంది హెచ్లో పోల్చుకుంటే.